లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా గతంలో సాంప్రదాయకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్నటువంటి పామాయిల్ని తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టారు. అంటే ఒక్కో రైతు ఎకరానికి ₹6,00,000 నష్టపోయింది. ఇప్పుడు కాసి పెట్టినటువంటి పెట్టుబడికి ఇప్పుడు దిగుబడి వచ్చి డబ్బులు చేతికి రావాల్సినటువంటి సమయంలో ఈ 6 ఏళ్ల తర్వాత కూడా కనీసమైనటువంటి పెట్టుబడి రాకపోగా ఈ 6 ఏళ్లలో ₹6,00,000 ఎకరానికి నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది అని చెప్పి ఆశించి దానివల్ల రైతాంగము గతంలో ఉన్నటువంటి పంటల్ని తీసేసి ఆయిల్ పామ్ సాగులోకి వెళ్ళినటువంటి ఫలితంగా వచ్చినటువంటి లాభాలు రాకపోగా, మీరు చెప్పిన బాగా లాభాలు వస్తాయనేటువంటిది ఏదైతే చెప్పారో లాభాలు రాకపోగా అసలు ఖాతానే రాకుండా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనికి బాధ్యత ఎవరు? నేను చెప్పడం కాదు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బహిరంగంగా మీడియాలో చెప్పినటువంటిది. నా తోటలో కూడా నేను 60 మొక్కల్ని తీసేసి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఒక ఎకరంలో సగానికంటే మొక్కలు తీసేసినటువంటి ఉన్నాయి. తీసేయాలా లేదా అనేటువంటి మీమాంసలో ఉండి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. కానీ ఈ 4-5 ఏళ్ల నుంచి నాటినటువంటి మొక్కల్లో నాసిరకం మొక్కలు ఉన్నాయి, నాణ్యత లేనటువంటి ఉన్నాయి, అసలు ఖాతా పూత రాకుండా పోయినటువంటి మొక్కలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారే ఈ మాట నా చేలో నా తోటలో కూడా తీసేస్తున్నారని చెప్పిన తర్వాత నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. దీంట్లో ఏమి మినహాయింపులు లేవు, లేదా అనుమానాలకు కూడా తావలేదు. ఏ తోటకి వెళ్ళి చూసినా కొత్తగా సాగు చేసినటువంటి 5-6 ఏళ్లలో అక్కడ దాదాపు సగం మొక్కలు ఖాతా పూత లేకుండా ఉన్నటువంటి ఉన్నాయి. కాబట్టి దీనికి నష్టం జరిగింది, రైతాంగం నష్టపోయింది, తీవ్రంగా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నష్టానికి పరిహారానికి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ వీళ్ళు ఈ పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ఏ చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మేము అడుగుతాం. మీరు థాయిలాండ్ నుంచి దిగుమతి చేస్తున్నారా, ఇంకో దేశం నుంచి దిగుమతి చేస్తున్నారా? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి చెప్తారా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇంకోటి చెప్తారా? ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు అనేటువంటిది కాదు. మా రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి మొక్కలు అందుబాటు చేయలేదు. దీని ఫలితంగా 6 ఏళ్లు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి నిరాశ ఎదురైంది. ఈ నాసిరకం విత్తనాలు తీసుకొని వచ్చేసి రైతాంగానికి నష్టపరిచినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? మొదటిది నష్టపరిహారం రైతాంగానికి చెల్లించాలి. రెండవది దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలనంటే కొన్ని చోట్ల నర్సరీలోనే ఇవి ఖాతాకు పనికొస్తాయా లేదనేటువంటి గ్రేడింగ్ చేసి రైతాంగానికి సప్లై చేయాలి. అవేమి చూడకుండానే ఇంకా కొన్ని చోట్ల నాణ్యమైనటువంటివి ప్రైవేట్ గా అమ్ముకొని నాసిరకం విత్తనాలు పాత తోటల దగ్గర మొలకెత్తినటువంటి వాటిని తీసుకొని వచ్చేసి పెట్టి అమ్మినటువంటి విషయాన్ని కూడా ఈ రోజు రైతాంగం చెప్తారు. దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి పెట్టించినాయి కాబట్టి వాటన్నింటినీ రికవరీ చేయాలనేటువంటిది కూడా మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఈ పనిని ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులు అనేక విషయాలు అభివృద్ధి కార్యక్రమాలు చొరవ చేస్తున్నారు. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని సాగు చేయాలి, పెంచాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటిది. ఇది ఆదిలోనే అంశపాత్ లాగా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నష్టం కేవలం ఆయిల్ పామ్ సాగు చేసినటువంటి రైతాంగానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇప్పుడు 45,000 ఎకరాలు ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు అయితే దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఇట్లాంటి నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగితే ఇప్పటికే 2 సంవత్సరాలు కాపు రావాలి, దిగుబడి రావాలి. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. నష్టం జరిగితే కేవలం రైతుకే కాదు, ఈ రాష్ట్ర ఆదాయానికి కూడా నష్టం జరిగేటువంటి. దీనికి అందుకనే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రికవరీ కూడా చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ప్రోత్సహించేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలనేటువంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు. తీరా మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన దేశానికి వచ్చినటువంటి సందర్భంలో
వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకున్నటువంటి సమయంలో ముడి చమురు ఏదైతే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటామో దాని మీద 10% పైగా ట్యాక్స్ ని తగ్గించేశారు. ఇతర దేశాల నుంచి ముడి చమురుని కనుక మన దేశంలోకి దిగుమతి చేసుకునేటువంటి దాంట్లో 10% ట్యాక్స్ మినహాయింపు చేసేస్తే మన పామాయిల్ పండించేటువంటి రైతుల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తారు, ఓడరేవు దగ్గర శుద్ధి చేస్తారు, అవే పాకెట్లను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు. మన పామాయిల్ రేట్ అనేటువంటిది పడిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కనీసం 25,000 రూపాయలు టన్నుకు ఉండే విధంగా దీని మీద ఒక స్థిరమైనటువంటి రేటుని నిర్ణయించి ఎంఎస్పి ఇప్పుడు కనీస మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇతర పంటలకు నిర్ణయిస్తుందో ఆ రకంగా నిర్ణయించి కొనుగోలుకి గ్యారంటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక చొరవ చేసి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మంత్రులు కనుక చొరవ చేసి ఈ చర్యలు కనుక తీసుకోకపోతే మేము ఇప్పటిదాకా వినతి పత్రాల రూపంలో లేదు సభలు సమావేశ రూపంలో మా నిరసనని మా ఆవేదనని వ్యక్తం చేస్తాం. ప్రభుత్వమే కనుక దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.